దొంగలు మోపైండ్రమ్మా పాడై మనుషుల్ని నిమ్మలంగా ఉండనిస్తలేరు. ఇండ్లకు కన్నాలేసే కన్నింగ్ దొంగలు, బ్యాంకులకు సూటి పెట్టే గజ దొంగలు, ఏటీఎంలను లూటీ చేసే లటుపుట్టు దొంగలు, బంగారు దుకాణాల్ని దోసుకునే బందిపోటు దొంగలు, ఇట్లా సుక్కలు చూపిస్తాండు దొంగలు. అయితే దొంగలల్లో కూడా అందరూ ఆలీబాబా 40 దొంగల తీరుగానే ఉండరు. కొంతమంది శిలిపి దొంగలు, చిల్లర దొంగలు కూడా ఉంటారు. ఇగో అసంటోళ్లతోని వశం కాకనే ఇక్కడ ఓ అన్న ఏం చేసిండో చూడుండ్రి. అది ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడు అంటే ఇగో గీదే కావచ్చు. మరి చూసిన రానులా తాటి చెట్టుకు సీసీ కెమెరా మొలిచింది. మూడో కన్ను 360 డిగ్రీలు తిరుగుకుంటా వచ్చిపోయేటోళ్ళ మీద ఓ కన్నేసి పెట్టింది. అవుగాని బుడ్డ కెమెరాలు ఇండ్ల కాడ పెట్టుకున్నాడు చూసినాం, ఆఫీసుల కాడ పెట్టుకున్నాడు చూసినాం. మరి ఇట్లా తాటి చెట్టు ఇంటికి ఎక్కిచ్చిండ్రు అని అంటే కళ్ళు దొంగలను దొరకబట్టనికి చేసిన ఉపాయం ఇది. ఇక ఇక్కడ కానొస్తున్నాడు కదా గౌన్లు అన్న అన్నపు శ్రావణ్ గౌడు, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులు ఉంటాడు. తాటి కళ్ళు గీసుడే బతుకు తెరువాట, ఈ తాటి చెట్లే అన్నక ఆధారం అట. అవుగాని అసలు కెమెరా ఏంటికి పెట్టిండో చెప్తుండు చూడండి. కళ్ళు గీత కార్మికులకి కళ్ళు ఒప్పుకునేది అనమాట. పొద్దుగాల వాళ్ళకన్నా ఒప్పుకుంటే వాళ్ళు ఇక్కడ మేము లేకున్నా అక్కడ పెట్టిపోయి తాగామని చెప్పేది. అట్లాంటప్పుడు వేటోళ్ళు వచ్చి తాగిపోయేది. ఎవరు వచ్చినట్టే మేము తాగలే అని చెప్పేసి చాలా మంది ఇట్లాంటివి కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. దీన్ని ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ సీసీ కెమెరా పెట్టడం జరిగింది. సీసీ కెమెరా పెట్టిన కాంచెలు వచ్చినా కూడా మనకు ఎమ్మటే అలాట్మెంట్ వస్తుంది. ఎవరు ఏంది అనేది మనకు ఎమ్మటే చూసుకుంటాం, విజువల్ చూసుకుంటాం కాదన్నట్టు. అసలోళ్ళు కాకుండా వేరేటోళ్ళు దొంగతనంగా కళ్ళు తాగిపోతాన్లట. అంత లాస్ అవుతుంది. అందుకే ఇక ఇట్లయితే కాదని సీసీ కెమెరా బిగిచ్చిన అన్నట్టు చెప్పుకొచ్చిండు శ్రావణ్ అన్న. 12,000 భోజమా. ఇక మళ్ళీ ఎవడు కళ్ళు దొంగతనంగా తాగొద్దని గీ తీరుగా ఇగురం చేసిండట. ఇక బుడ్డ కెమెరాలు పెట్టిన కాడ నుంచి కళ్ళు దొంగలకు అదురు పుట్టి అటు ముఖాన్నే పోతలేరట. తాళ్ళలో కూసునేటోళ్ళు కూడా ఏ కెమెరాలున్నాయి అని తగులాడుకోకుండా ఓ 4 పట్లు పట్టి సాపుడు దాకా గుగ్గీలు బుక్కిపోతున్నారట. ఏమైనా సీసీ కెమెరా పెట్టి కళ్ళు దొంగలను కుళ్ళుకునేటట్టు చేసిండు అన్న. టెక్నాలజీని వాడుకొని తన తిప్పల పోగొట్టుకుండు. అయినా పుణ్యానికే వస్తున్నదంటే పుచ్చిపోయిన పండ్లను చూత తూడ్చుకొని బత్తలేసుకొని పోయేటోళ్ళు ఇయ్యాలి రేపు. మరి ఇక లొట్టి నిండుగా ఆయమన్న కళ్ళు దొరుకుతుందంటే సాపర్యకుండా ఎట్లుకుంటారు. పాపం పుణ్యం అన్ని పక్కకు పెట్టి పొతం పెడతారు. అసోంటోళ్ళకి గీసోంటి సీసీ కెమెరాలే కరెక్ట్. మరిగా